నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. స్కూల్ స్టూడెంట్ల పాక్ ప్రధాని, ప్రపంచ దేశాధినేతల ముందు అబాసుపాలైన షరీఫ్. ఇక నిలబడ్డాడు. ఇక ఈసారి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ట్రంప్. ఎందుకు వచ్చింది వీళ్ళకు? అట్లెందుకు నిలబడ్డాడు? ఈయన గురువా? ఆయన శిష్యుడా? కాదు, జర ఉన్నది మ్యాటర్ ఉంది, చెప్తా. మీటింగ్ మధ్యలో షరీఫ్ను నిలబెట్టిన ట్రంప్, భారత్ పాక్ యుద్ధం ఆపింది తానే కదా అని ప్రశ్న. నిజమో కాదో అందరి ముందు చెప్పాలన్న అమెరికా అధ్యక్షుడు. ఈయనకు బాగా ట్రంప్కి ఏమైందంటే, పాకిస్తాన్ భారత్ మధ్యలో నేను చాలా పెద్ద యుద్ధం అవుతుండే, నేను ఆపకుంటే లక్షలాది మంది చచ్చిపోదురు, అదా ఏమో ఉంది ఆడ శక్తి ఉందని బురకలాడు. ఏం లేదు, శక్తి ఏం లేదు పాకిస్తాన్కు. 10 నిమిషాలు చాలు, మన ఆర్మీ తలుచుకుంటే 10 నిమిషాలు ప్రపంచ మ్యాప్లో భారత్ లేకుండా చేయొచ్చు. అంత పవర్ఫుల్ దేశం. మనం కొన్ని కారణాల చేత సరే ట్రంప్ చెప్పిండొచ్చు, కానీ మరీ భయపెట్టించో ఆంక్షలు పెడతాయి అని మాట్లాడిండు కదా. అవేమిలో మన మోదీ గారు అన్నీ ఆలోచించి చేయాల్సినవి చేసినాం. మనకేమేం టార్గెట్లు ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలు, అణుక్షిపణులు, అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, ఎక్కడైతే ఉగ్రవాదులు పండుకున్నారో ఆ ఇండ్లు కిరాయికి ఇచ్చిన కూడా తెలియదు వాళ్ళు ఉగ్రవాదులని. పాకిస్తాన్లో ఉగ్రవాదులు షెల్టర్గా తీసుకున్న బిల్డింగులు ఎవరైతే షెల్టర్కి ఇచ్చినో యజమానులకు కూడా తెలియదు. రాత్రే దాన్ని నాకు కొంప మీద బాంబులేసుడు, వాళ్ళని చంపుడు. బయట వండుకున్నాడు వాడు వీడు ఉరుకుడు, అయ్యో బతికింది. చచ్చింది ఉగ్రవాదులే, మళ్ళీ సామాన్యులు కాదు, ఎవరు కాదు. చచ్చిపోయిన వాళ్ళు ఉగ్రవాదులే. ఎక్కడో అడవిలో అణుక్షిపణి ఉంటే ఆర్మీ వాళ్ళకి తెలియదు, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ వాళ్ళకి తెలియదు. మన క్షిపణులు చక్కగా వెళ్ళి ఇట్లా వెళ్ళి మలుపుకుంటూ కేంద్రాలపైన పడ్డాయి. అది ఇండియా. ప్రపంచానికి తెలియని రహస్యాలు మనకు ఎప్పుడో తెలుసు. తలుచుకుంటే నిమిషం పట్టదు. మంచి చెడు అనే ఆలోచన, విజ్ఞత మనకుంది కాబట్టి నడుస్తుంది. ఇది ఈ మీటింగ్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన అది ఇది అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ ఏమైంది, ఎదురుగా వీడున్నాడు షహబాజ్ షరీఫ్. అరే లేవురా, లేచిండు, దిగ్గున లేచిండు. ఎందుకంటే టీచరు లోమనంగానే శిష్యుడు లేస్తాడు కదా, స్టూడెంట్ వాళ్ళు లేచిండు. అరే చెప్పాను, నేను ఏమేం చెప్పినా, మిమ్మల్ని ఎట్లా భయపెట్టించినా, మీరు ఎట్లా భయపడి యుద్ధం ఆపిరు చెప్పారు అంటే మన దగ్గర ఏముంటుంది? వాడు చెప్పింది ఏంది, వీడు చేసేది ఏంది? మనం ఆగినాం. అమెరికాకు భయపడి కాదు, మనం ఆగినాం. పోనీ మా అమాయకులు ఎందుకు చచ్చిపోవాలి? మనం అనుకున్నది ఉగ్రవాదులు. రాత్రి మంచి గాఢ నిద్ర హాయిగా గుర్రు కొట్టుకుంటున్న గాడి కొడుకుల మీద రాత్రే మనం బాంబులు వేసినాం, చంపినాం. ప్రపంచాన్ని ముప్పుగా పరిణమించినటువంటి అణు కేంద్రాలను తీసేసినాం మనం. ఏం కావాలి? కొంత ఆర్మీ వాళ్ళు కూడా ఎట్లయినా వాళ్ళు ఆ ఉద్యోగంలోకి ఎక్కగానే ప్రాణత్యాగమే అనుకోండి. ఆర్మీ వాళ్ళు కొందరు చచ్చిపోయారు. ఇంతే కదా మన టార్గెట్, అమాయకులను చంపాలని కాదు కదా. మరి ఇది చేసిన దానికి వాడు ట్రంప్ నేను ఏం చేసినా అంత వీడు నిలబడ్డాడు, తలకాయ ఉంచుకొని నిలబడ్డాడు. ఇక ఏం చెప్తాడు? ఆడ ఏం మ్యాటరే లేదా? ఏమైనా ఉంటే కదా వాడు చెప్పావు, సార్ మీరు చాలా గొప్పవాళ్ళు, నోబెల్ గ్రహీతలు, నోబెల్ బహుమతి మీకే రావాలి, ఎవరికి ఇవ్వద్దు, మీరు చాలా మమ్మల్ని ఇద్దరిని కూర్చుండబెట్టిరు, నరేంద్ర మోడీని నన్ను కూర్చుండబెట్టి చాలా మర్యాదలు, కాఫీ, ఛాయ్, టిఫిన్లు, బిర్యానీలు పెట్టి యుద్ధం చేయకుండా చేస్తే బాగుండదని ఒక పెద్ద కట్టె తీసుకొని మమ్మల్ని బెదిరించారు. మాకు మస్తు భయమైంది. ఆ భయం ఒకటితోటే మేము యుద్ధం బంద్ చేసినామని చెప్పేది ఉండే. అంతే, లేనే లేదా, మ్యాటరే లేదా. వాడేం చెప్తాడు? తనకే ఉంచుకొని ఇలా ఒక దేశ ప్రధాని. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అధికార హోదాలు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం వాళ్ళు గిల్టీగా ఫీల్ అయితే వీడు ఇంకా ఎట్లా కావాలి? ఇక దాన్ని అనవసరంగా నిలబెట్టిండు కదా అని. అక్కడ మీడియా కూడా ఉంటుంది. ఓ నలుగురు కూర్చొని డోర్లు పెట్టుకొని ముచ్చట కాదు కదా, అది సమావేశం అయిపోయి మీడియా దృష్టిలో పడాయి. నిలబడ్డానికి కూడా ఇబ్బంది పడ్డాడు దేశ ప్రధాని. ఎవడైతే కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన
ఆ కుర్చీలో కుక్కను కూర్చోబెట్టినా మరి అది ఇవ్వాలి మనం. కుక్కకు కాదు, ఆ పదవికి. వాడు నిలబడే వాడికి చెప్పరాదు వాడి అవస్థ, వాడికి వర్ణనాతీతం. ట్రంప్ నిలబడమనగానే వాడు నిలబడేది, ఇజ్జత్ పోయినట్ట. పోయినాడు పోక మళ్ళా ట్రంప్ పోయేటప్పుడట సెల్యూట్, జీ హుజూర్. ఇవి వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ దీనా స్థితి. అమెరికా వాడు ఇట్లా నేను ఎందుకు వస్తారా ట్రంప్ అని అన్నాడు అనుకో, రేపు పైసా పోదు పాకిస్తాన్కు. కుక్కలకు వేయడానికి కూడా ఏమి ఉండదు బిస్కెట్లు. వాడి భయం వాడికి, వాళ్ళు నిలవడమన్నా గుంజులు తీయమన్నా పొలు దండాలు తీయమన్నా చచ్చుకుంటూ తీయాలి. అట్లా ఉన్నది వాళ్ళ చేతుల కీలుబొమ్మ అయిపోయాడు పాకిస్తాన్. నేను కీలుబొమ్మ గురించి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మరి ట్రంప్ అహంకారం కూడా కనిపిస్తున్నది. నీకు ఎంత లాలూచి అయినా తోటి వారి ముందు నిలబెట్టడం భావ్యం కాదు కదా. నీకు నోబెల్ బహుమతి వస్తుందో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తుందో, లేదా మన ఇండియాకు పిలిచి భారతరత్న తీసుకుంటావో తెలియదు, కానీ ఒక దేశ ప్రధానిని ఆ విధంగా నిలబెట్టి అవమానం చేయడం తప్పు కదా. మన జాతి అటువంటిది, జాతి గౌరవిస్తాం. ఇప్పుడు ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటు వస్తుండంటే ఇండియాకు మనం పోయి వెల్కమ్ చెప్పమా, రెడ్ కార్పెట్ వేయమా? అది గౌరవం. శత్రువు మన ఇంట్లోకి వచ్చినా మనం గౌరవిస్తాం, ఆ సాంప్రదాయం. మనం కూడా బాధపడుతున్నాం పాపం అట్లా చేసాడు. కానీ వాడు తప్పదు. వాడు ఏదైనా ట్రంప్ ఇప్పుడు ఏదైనా చిన్న కుక్కని తెచ్చుకుంటే వీడు కుక్కను అరే ఆ పార్కులోకి వస్తే దింపుకురాపు అంటే చచ్చుకుంటూ దింపుకురావాలి. మీటింగ్ పక్కకు బతుకు అట్లున్నది. వాడి పాకిస్తాన్ ఉన్నది అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఏమైనా పైసలు రావాలంటే జీ హుజూర్ లాల్ సలాం అంటున్నారు. ఈ లక్షణాలు మీరేమంటారు? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.